కృష్ణారెడ్డి గారు నా జీవితాన్ని మలుపు తిప్పిన మహానుభావుడు. ఎందుకంటే యమలీల కన్నా ముందు, అంటే నా జీవితం రాసుకునేటట్టయితే యమలీలకు ముందు, యమలీల తర్వాత అని రాసుకోవాలి. ఒకరోజు అప్పటికి ఇంకా నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు అయింది. ఫోన్ కూడా లేదు ఇంట్లో. ఎవరో మేనేజర్ వచ్చి చెప్పారు, కృష్ణారెడ్డి గారు చెన్నై నుంచి మీకు కాల్ చేస్తున్నారు, రేపు ఫలానా 8 గంటలకి మీరు ఫోన్ చేస్తే బాగుంటుంది. నేను వెంటనే పక్కకి వెళ్ళి ఫోన్ చేశాను కృష్ణారెడ్డి గారు అప్పటికే చాలా టాప్లో ఉన్నారన్నమాట. అయ్యా నమస్కారం సార్, ఏం లేదండి, మేము నెక్స్ట్ సినిమాలో మీరు ఒక వేషం వెయ్యాలి అని. సార్ అంతకన్నా నా అదృష్టం, ఎప్పుడు చెప్పండి సార్ అంటే ఎప్పుడు డేట్లు ఏవో చెప్పారు. చెప్తే నేను ఒకసారి సైలెంట్ అయిపోయా. ఎందుకంటే పల్నాటి పౌరుషానికి అవే డేట్లు నేను సార్ నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నీకు ఇదే టైంకి రేపు పొద్దున ఫోన్ చేస్తాను సార్ అని వాళ్ళని అడిగా. ఎడిటర్ మోహన్ గారి సినిమా, కృష్ణరాజు గారు వాళ్ళందరూ కాంబినేషన్ అన్నమాట. దాదాపు కంటిన్యూస్గా 15 రోజులు. చాలా అంటే ఇంకా పోయింది, ఈ అద్భుతమైన అవకాశం పోయింది అనే తోటి మర్నాడు ఫోన్ చేసి, డైరెక్టర్ గారు అన్యదా భావించకండి, ఈ డేట్లు ఫలానా వాళ్ళ ఉన్నాయి అంచేత నేను చెప్పలేకపోతున్నా. ఆయన అన్న మాట ఏమిటంటే, ఒక పని చేయండి, మీరు హాయిగా చేసుకోండి, మనం సాంగ్స్ తీసుకుంటాం. అంతకన్నా ఒక ఆర్టిస్ట్కి జీవితంలో అంటే హీ హాజ్ అడ్జస్టెడ్. ఆ తర్వాత కట్ చేస్తే దాని పేరు యమలీల. సరే, యమలీల షూటింగ్ ప్రారంభమైంది. దివాకర్ బాబు డైలాగులు నేను చెప్తున్నాను, అంతా బాగుంది. క్లైమాక్స్ జరుగుతోంది. సాయంత్రం 6 అయింది. అన్నపూర్ణ స్టూడియోలో అందరూ కుర్చీలు వేసి కూర్చి టిఫిన్ చేసి డాన్సర్స్ అందరూ లోపలికి వెళ్తున్నారు. నేను అనుకున్నా ఇక మనకి ప్యాకప్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. సార్ ఏంటి సార్ డ్యాన్స్ ఉందా అంటే అవునండి అన్నాడు. మంచి సార్, అయితే మాకు సెలవు అనమాట అంటే ఏడిచినట్టుంది, మీ మీదే డ్యాన్స్ అన్నాడు ఆయన. నా మీద డ్యాన్స్ ఏమిటి సార్? కట్ చేస్తే ఆ చినుకు అందరితో ఎంత సెన్సేషన్ సృష్టించిందో. డిసైడ్ చేస్తా అన్న ఒక పదం ఒక ఏడాది పాటు మొగుతూనే ఉంది. అందుకని కృష్ణారెడ్డి గారు ఆ సినిమా, యమలీల సినిమా తర్వాత ఇయర్ నేను ఆ సంవత్సరం 16 సినిమాలు చేశాను సార్. అంచేత నా ఈ రుణం ఈ జన్మలో అయితే తీరేది కాదు. నెక్స్ట్ జన్మలో ఆయన ఆర్టిస్ట్గా డైరెక్ట్గా అయితే ఆ వేషం అలాంటిది ఏదైనా జరగాలి. ఏదైనా సార్. ఇంకోటి ఏంటంటే, కృష్ణారెడ్డి గారి ఆప్యాయత, వాత్సల్యం. బ్రేక్ టైంలో అక్కడ మనం చేసే భోజనం ఉంటుందే, ఇంకా బయట నుంచి ఎవరన్నా షూటింగ్ వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ఇది కుండ పెరుగు, ఈ గొడవ ఏమిటంటే రండే ఎవరు వస్తే వాళ్ళకనమాట. అలా ఎంత ఎంజాయ్ చేసామో ఫుడ్ని. ఇంకా ఒక్క అద్భుతమైన వాక్యం ఒక కవి చెప్పాడు, కృష్ణారెడ్డి గారి సినిమాకి వెడితే ఆడపడుచు ఇంటికి వెళ్ళినట్టుంటుంది, ఇంకోళ్ళ దర్శకుడి ఇంటికి వెడితే బావగారి ఇంటికి వెళ్ళినట్టుంటుంది అని. అంతకన్నా అంటే సంస్కారం నిలువెత్తు సంస్కారము, తెలుగుదనానికి పట్టం కట్టిన మహానుభావుడు కృష్ణారెడ్డి గారు, జంట అచ్చిరెడ్డి గారు. వాళ్ళు విడదీయలేని బంధం అన్నమాట. మీకు 10 కాల ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అఖండమైన యశస్సు. మీరు ఎప్పుడూ బాగున్నారు, ఇంకా బాగుంటారు. శుభం భూయాత్. శివోహం. అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఇద్దరు లేకపోతే నాలాంటి 4-5 ఆర్టిస్టులు లేరు. వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్స్ అన్నది చాలా చిన్న పదం. నాకు జీవితంలో కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, వీళ్ళ చేసిన హెల్ప్ ఎవరో చేయలేదని చెప్పుకుంటారు. నేను రోడ్ నెంబర్ 3లో స్కూటర్ మీద తిరుగుతుంటే అచ్చిరెడ్డి గారు చూసి మా బాస్తో చెప్పారట, శివాజీ స్కూటర్ మీద తిరుగుతున్నాడు అని. ఈవినింగ్ నన్ను పిలిచి, నువ్వు కారు కొనుక్కుంటే, లేదు సార్ నేను ఫ్లాట్ కొనుక్కుంటానన్నా. లేదు, నువ్వు ఫ్లాట్ కొంటావు, అన్నీ కొంటావు, ముందు కారు కొనుక్కో అని నాకు ఈయనే సంతకం పెట్టి ఫైనాన్స్ ఇప్పించి కారు కొనిపెట్టారు. ఆ నెంబర్ కూడా ఆయనే సెలెక్ట్ చేశారు, 6869. ఈ రోజుకి ఎన్ని కార్లు మార్చినా కూడా 6869 అవుతుంది. అలాగే నేను ఈయన సినిమాల గురించి, సక్సెస్ల గురించి అందరూ చెప్తారు. ఈయన మంచితనం గురించి చెప్పాలి.
నాకు యాక్సిడెంట్ అయినప్పుడు రోజు మా ఇంటికి వచ్చి నా తల మీద చేసి తగ్గిపోతుంది అని చెప్పి రోజు ఒక కథ చెప్తుంటారు. అయ్యే మావ చిగురులుగానే అయింది. ఇలాంటి వ్యక్తుల్ని చూడలేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. సృజనాత్మకత, ఆత్మీయత కలగలిసిన మా దర్శకులు కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. అందరూ దర్శకులే, అందరూ నా అభివృద్ధిని కాంక్షించిన వాళ్ళే, నా శ్రేయస్సు కోసం నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన వాళ్ళే. అందులో కృష్ణారెడ్డి గారు మాత్రం నాకు దైవ సమానులు, దైవంతో సమానం. మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు, మా కుటుంబంలో ఒక పెద్ద లాంటి వారు. అట్లాగే నేను రాసిన సినిమాల్లో నా మొదటి సినిమా అంటే మొత్తం సింగిల్ కార్డ్ మొత్తం పాటలు రాసే అవకాశం కృష్ణారెడ్డి గారి పెళ్లిపెట్టల సినిమా కోసం అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో 6 పాటలు రాశాను. ఆ 6 పాటలు నాకు ఎంతో మంచి పేరు తీసుకురావడమే కాదు, ఆ పెళ్లిపెట్టల సినిమాకి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణంలో నాకు నా జీవిత భాగస్వామి కూడా నాకు దొరికింది, నాకు లభ్యమైంది. ఆ జీవిత భాగస్వామి ప్రేమతో, ఆ జీవిత భాగస్వామి మమకారంతో నేను ఈరోజు ఎన్నో మెట్లెక్కగలిగాను. దానికి కారణం పెళ్లిపెట్టల సినిమా, దానికి కారణం కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణారెడ్డి గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చిన్నవాడినైనా మిమ్మల్ని అందరినీ కూడా ఆకాంక్షిస్తున్నాను మీకోసం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.